సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనం అండి. యెహోవా తనను విడిచి దావీదునకు తోడైండుట చూచి సౌలు దావీదుకు భయపడెను. 14వ వచనం, దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఏంటండి, నీ శత్రువుల్ని కూడా భయపెట్టగలుగుతాము ఎప్పుడంటే 5వ వచనం కూడా, దావీదు సౌలును తనను పంపిన చోటకెళ్ళ పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చను. ఓకే, దేవుడు తోడుకున్నాడు మాట అక్కడ కనపడలేదు, కానీ తోడుకున్నాడు కాబట్టి దీవెన అయింది. ఇక్కడ ముఖ్యంగా ఎక్స్ మినిస్టరు, ఎక్స్ కింగ్, మరి ఎవరండి, సౌలు కింగ్గా తృణీకరించబడ్డాడు, దావీదు కింగ్గా ఏర్పరచుకున్నాడు దేవుడు. ఆ సందర్భంలో జరిగిన సిచ్యువేషన్ చూస్తే, వీళ్ళిద్దరికీ వచ్చిన ఆ యొక్క సంభాషణ చూస్తే, అతని పరిస్థితులు చూస్తే చాలా పాఠాలు నేర్చుకోవచ్చు. మొదటి వచనం చూద్దాం. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. ఏంటంట, దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు సౌలు హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. దావీదు మాట్లాడింది ఎవరితోటి? మనసు కలిసింది ఎవరితోటి? పక్కన కూర్చొని వింటున్నాడు. వింటుండగానే సౌలు మాటలు వింటుండగానే దావీదు మాటలు వింటుండగానే యోనాతాను దావీదులో ఒక ప్రత్యేకతను చూశాడు. అతని మనసు కలిసిపోయింది. ఇక సాధారణంగా ఇలాగ మనం మీటింగ్లకి వెళ్ళినప్పుడు, ఇలా మీటింగ్ పెడుతున్నప్పుడు మన మనసులు కలుస్తున్నాయా లేకపోతే వ్యతిరేకాలు వస్తున్నాయా? మనసులు కలవని సేవ ఎంతమంది మనుషులతో చేసినా దేవుడు మెచ్చడండి. పరిశుద్ధాత్ముడు మనుషుల్ని పోగు చేయటం కాదు, మనసుల్ని పెనవేస్తాడు. దేవుడు ఎప్పుడూ కూడా ఐక్యపరిచేవాడు, ఒకటిగా చేసేవాడు. ఎప్పుడైతే మన మనస్సు ఒకరితో కలవలేదంటామో, ఒకరితో మనం ఏకీభవించలేదంటామో, ఖచ్చితంగా వెలుగు చీకటికి పొత్తు లేదు, దేవునికి సాతానికి సంబంధం లేదు, సత్యం అసత్యం కలవదు. ఒకవేళ కలవలేదంటే కారణం, నీవు దేవుని పక్షంలో ఉన్నావు, మరొకరు సాతాను పక్షంలో ఉన్నారు. అప్పుడే మనకు భేదాభిప్రాయాలు వస్తాయి, వాదనలు వస్తాయి, మనసు కలవదు, అసూయలు వస్తాయి, గర్వాలు వస్తాయి, పోట్లాట్లు వస్తాయి, కొట్లాట్లు వస్తాయి, కక్షలు ద్వేషాలు పెరిగిపోతాయి. విచిత్రం ఏంటంటే, ఈ రోజుల్లో ఒక దేవుని చేత ఆశీర్వదించబడిన సంఘంలో భేదాభిప్రాయాలు వస్తున్నాయంటే ఎవరో ఒకరు తప్పు. అది ఎవరు తప్పు, నేనా నువ్వా అని ఎవరు బట్టుకు వాళ్ళు పరిశీలించుకోవటం వదిలేసి నీదే తప్పు అని ఒకరినొకరు ఏలెత్తి చూపించుకుంటున్నారు. దానివల్ల ఎటువంటి ప్రయోజనమో లేదు. ఇక్కడ యోనాతానికి దావీదు హృదయం కలిసిపోయింది. ఎందుకంటే దావీదు మాటల్లో మీరు తర్వాత చూస్తే ఉంది, మనకు అన్ని వచనాలు చదవటం కుదరదు. దావీదు మాటలు గౌరవపూరితంగా ఉన్నాయి, తగ్గించుకొని మాట్లాడుతున్నాడు, సాఫ్ట్గా మాట్లాడుతున్నాడు, ప్రేమగా మాట్లాడుతున్నాడు. ఆ మాటల్లో మోసాలు, కుయుక్తులు, అబద్ధాలు లేవు. ఇక్కడ సౌలు కూడా చెప్పాలంటే, సౌలు దేవుని చేత అభిషేకించబడినవాడేనా కాదా? సౌలుకు దేవుడు కొత్త హృదయం ఇచ్చాడా లేదా? ఇచ్చాడా? ఇది ఎక్కడుంది చూడండి, 10వ అధ్యాయం, మొదటి సమూయేలు 10వ అధ్యాయం 6వ వచనం అండి. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును,
వచ్చినాన్ని సమూయేలు చెప్పాడు. 9వ వచనం. దేవుడు అతనికి కొత్త మనసు అనుగ్రహించను. ఆనాడే సూచనలు కనబడ్డాయి. అంటే పక్క విశ్వాసిగా సౌలు దేవుడు అతన్ని కూర్చోబెట్టి పిలిపించి పట్టుకొని, గాడిదలు కాదురా బాబు, నిన్ను రాజుని చేయాలని నేను అనుకుంటున్నాను, గాడిదలు వెంబడి పరిగెడుతున్నావు, గాడిదల కోసం వెతుక్కుంటున్నావు, ప్రజలను పరిపాలించే రాజుని చేస్తానని దేవుడు కోరుకొని మొట్టమొదటి రాజు ఇశ్రాయేలులకి ఏంటంటే సమూయేలు దేవుడు కోరుకున్నాడు అన్నప్పుడు ఖచ్చితంగా ఒక దైవజనుణ్ణి, ఒక విశ్వాసిని, ఎవరినో ఒకరిని వాడుకుంటాడండి. ప్రభు దగ్గరికి ఎవరు డైరెక్ట్గా వచ్చినట్టు ఎక్కడ కనపడతల్లా. ఒకవేళ డైరెక్ట్గా ప్రభు దగ్గరకు వచ్చినా ప్రభు వారిని ఇంకొక చోటకి డైరెక్ట్ చేస్తారు. సౌలుతో డైరెక్ట్గా మాట్లాడాడు, కానీ అననీయ దగ్గరికి అతన్ని పంపించాడు. ఇక్కడ రాత్రంతా మిద్దె మీద కూర్చొని పర్సనల్ వర్క్ అంటే నేను ఇక్కడే నేర్చుకున్నా. ఈ వచనం చదివినప్పుడే ఒక మనిషి కొత్త మనసు రావాలంటే, ఒక మనిషి మారాలంటే, ఒక మనిషి పశ్చాత్తాపడాలంటే, ఒక మనిషి దేవుని చేతుల్లో వాడబడాలంటే, దేవుని ప్రణాళికలు ఎరగాలంటే, అతనికి మారు మనసు అనుభవం కలగాలంటే, అతనితో కూర్చొని ఒక బిడ్డను కనాలంటే 2 నిమిషాల్లో కనేస్తారమ్మా? ఒక బిడ్డను కనాలంటే ముందు గర్భాన్ని ఏం చేయాలి? మొయ్యాలా వద్దా? మొయ్యాలి. ప్రసవ వేదన. అదే ఈ రోజున అలాంటి ఆత్మలు సంపాదించే వ్యక్తులను చూడటం లేదండి. సమూయేలు మిద్దె మీదకు తీసుకెళ్ళాడంటే 25వ వచనం చూడండి. పట్టణం ఉన్న స్థలం మీద నుండి దిగుచుండగా సమూయేలు సౌలుతో మిద్దె మీద అంటే ఇంకెవరు లేని చోట అనమాట, ఒంటరిగా తీసుకెళ్ళి పర్సనల్ వర్క్ చేస్తున్నారు. స్టేజ్ వర్క్ ఎంత చేసినా ఆ పర్సనల్ వర్క్లో ఉన్న తృప్తి, ఆ వ్యక్తిగతంగా మనుషులతో మాట్లాడటం వల్ల కలిగే ఆ సంతోషం మరెక్కడో దొరకదండి. రాత్రంతా అతనితో మాట్లాడి మరునాడు తెల్లవారుజాము వరకు అతనితో మాట్లాడి నడిపిస్తే అతనికి కొత్త మనసు వచ్చింది. కొత్త మనసు వచ్చింది. కొత్త బట్టలు వచ్చాయి. ఎప్పుడు వచ్చాయి? పోయిన డిసెంబర్కి వచ్చాయి. వచ్చిన కొత్త బట్ట ఇప్పుడు ఏమైంది చెప్పు? కొంతమందికి ఈ పాటికి చిరిగిపోయింది, ఎలిసేపోయింది, బిగుసుకు బిర్రైపోయింది. ఏంటండి? కొత్త మనసు ఒకసారి వస్తే కుదరదు, దాన్ని కాపాడుకోవాలి. తెల్లని వస్త్రం దేవుడు ఇస్తానన్నాడు, ఇస్తే ఇంకెంతో జాగ్రత్తగా దాన్ని మెయింటైన్ చేయాలి. ఆ కొత్త హృదయాన్ని కాస్త ఇక్కడ సౌలు చిన్న చిన్న డాగుల్లాగా పడ్డాయి. మొదట గర్వం వచ్చింది. సమూయేలు చేసిన పని చేశాడు. యాజకుడి పని చేయొద్దయ్యా, యాజకుడి పని యాజకుడే చేయాలి, రాజు పని రాజే చేయాలి. సమూయేలు రావటం ఆలస్యమైందట. ఆలస్యమైతే ప్రజలు వెళ్ళిపోతారేమోనని భయపడి నేనే బలి ఇచ్చేశాను అన్నాడు. ఎందుకు భయపడ్డాడు? ప్రజలు వెళ్ళిపోతారని భయపడ్డాడు. ఈ ప్రజల్ని ఎవరిచ్చాడు ఆయనకి? దేవుడు ఇచ్చిన ప్రజలను ఎలా వెళ్ళిపోతారు? మనుషులు నా దగ్గర నుంచి వెళ్ళిపోతారని బాధ అక్కర్లేదండి. నా పరువు పోద్దండి అన్నాడు ఒక. నీ పరువు ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు అని అడిగాను నేను. ఎక్కడి నుంచి వచ్చింది పరువు చెప్పండి మనకు. పరువు ఎవరిచ్చారు మనకి? మనుషులు ఇచ్చిన పరువు అయితే ఎప్పుడో పోయింది, అది ఇక లేదు. దేవుడు ఇచ్చినదైతే, దేవుడు హెచ్చిస్తే ఎవడు దింపలేడో. దేవుడు ఆశీర్వదిస్తే అది ఎన్నడెన్నడికి మనుషుల ఆశీర్వాదాలతో బతికేవాడు మనుషులను సంతోష పెట్టుకుంటూ కూర్చోవాలి అంతే. ఈ రాజు అయిన తర్వాత రాజును చేసిన దేవుణ్ణి మరచి దేవుడిచ్చిన రాజ్యాన్ని ప్రేమించాడు, అవిధేయుడయ్యాడు. మళ్ళీ రెండోసారి అవిధేయుడయ్యాడు. ఏంటండి? అవిధేయతతో కూడా బతుకుతారు కొంతమంది, అలాగే బతుకుతారు. 30-40 సంవత్సరాలు ఇశ్రాయేలీయుల్ని పరిపాలించాడు సౌలు రాజు. 2 సంవత్సరాలే సరిగ్గా ఉన్నాడు దేవుని చిత్తంలో. 38 సంవత్సరాలు అంతకంతకి హీనమైపోతున్నా సరే దేవుడు ఓర్చుకున్నాడు. నువ్వు రాజుగా ఉండటానికి పనికిరావు, కానీ కనీసం నా రాజ్య వారసుడిగా చేసుకుంటాను నువ్వు పశ్చాత్తాపడితే అన్నట్టుగా బోలు. పశ్చాత్తాపడటానికి, మారు మనసు పొందడానికి, తన తప్పు తెలుసుకొని గ్రహించుకోవడానికి దేవుడు అతనికి చాలా సంవత్సరాలు టైం ఇచ్చాడు. కానీ అబ్బే మొద్దుబారిపోయాడు.
చాలా భయంకరమైనటువంటి వ్యక్తులు ఈ రోజున ఇలాంటి సౌలు లాంటి వాళ్ళు దేవుని చేత ఆశీర్వదించబడి హెచ్చించబడిన తరువాత భ్రష్టులైపోవటం చూస్తూ ఉన్నామాట. దావీదు ఎందుకు కోరుకున్నాడు దావీదుని? ఏం చూసి కోరుకున్నాడు దావీదుని? కనీసం బాణం వేయగలడా? ఏమన్నా యుద్ధం చేయగలడా? ఏంది చూశాడు అతనిలో? అతని యొక్క విరిగి నలిగిన హృదయం చూశాడు, అతని దీనత్వాన్ని చూశాడు, అతని కృతజ్ఞత. ఎప్పుడు దేవుడిని స్తుతించేవాడు, దేవుణ్ణి ఆరాధించేవాడు. కాబట్టి దావీదు గొల్యాతుని చంపిన తర్వాత సౌలుతో మాట్లాడుతున్నప్పుడు యోనాతానుకు చాలా సంతోషం అయిపోయి, నువ్వు మా ఇంట్లోనే ఉండిపోమ్మని ఏంటండి దావీదుని తనతో పాటు ఉంచుకొని ప్రాణ స్నేహితుడిగా భావించాడట. ఓకే. అంతేకాక 5వ వచనం, దావీదు సౌలు తను పంపిన చోటకెల్లా పోయి సుబుద్ధి కలిగి పనిచేస్తూ వచ్చను గనుక సౌలు యోధుల మీద అతనికి నియమించను. జనులందరి దృష్టికిని, సౌలు సేవకుల దృష్టికిని దావీదు అందరికి ఇష్టమైపోయాడు. అందరికీ ఇష్టముగా ఉండాలని వేషాలు వేసేవాడు పట్టబడతాడు. కానీ నీ ప్రవర్తన సరిగా ఉంటే, నీ ప్రవర్తనలో దేవుని ప్రేమను, దేవుని సన్నిధిని, దేవుని జ్ఞానాన్ని నువ్వు చూపించగలిగినప్పుడు నువ్వు అందరికీ ఖచ్చితంగా ఇష్టమవుతావు. అందరూ ఆయన్నే ఇష్టపడతారు. ఎందుకు నన్ను ఇష్టపడరేంటి? అందరూ మిమ్మల్నే పొగుడతారండి, నన్ను ఎవరు పొగడరే అని ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకుంటుందంట భార్య. నన్నేం చేయమంటావు మరి దానికి? నీ ప్రవర్తన సరి చేసుకో, నువ్వు ఇష్టలుగా ఉండు. అబ్బే అది కాదు, నేర్చుకుందాం ఎలా ఉండాలి ఇష్టంగా. దేవునికి ఇష్టంగా ఉంటే నేను మనుషులకి ఇష్టంగా ఉంటా, దేవుని మనుషులకి ఇష్టంగా ఉంటా. సైతాన్ మనుషులకి ఇష్టం ఉండదు, సైతాన్ మనుషులకి ఇష్టం ఉండదు. దావీదు ప్రవర్తన దేవుని ఎదుట యథార్థంగా ఉంది కాబట్టి మనుషులతో కూడా ఒకడు దేవుడితో సరిగా ఉంటే మనుషులతో సరిగా ఉంటాడండి. ఇక్కడికి మర్చిపోకండి ఈ విషయాన్ని, ముఖ్యమైన విషయం. నువ్వు దేవుడితో సరిగా ఉన్నప్పుడు మనుషులతో కూడా నువ్వు సరిగా ఉంటావు. ఒక వ్యక్తి మనుషులతో తన యేసుప్రభుడి గురించి రాయబడింది, ఆయన మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచు ఉండను. ఈ రోజున మన బిడ్డలకు అటువంటి ఆశీర్వాదం కావాలి. మనం అటువంటి సాక్షులుగా విశ్వాసులు ఉన్నప్పుడు బ్రతకాలి. దావీదు ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుతిస్తుండేవాడు. ఒక సంభవం జరిగింది అక్కడ, చదవండి 7వ వచనం. అక్కడ దావీదు ఫిలిస్తీయుడిని చంపి, అంటే గొల్యాతును చంపి తిరిగి వచ్చినప్పుడు ఉండమ్మా 7వ వచనమ్మా, స్త్రీలు గాన ప్రతిగానములు చేయొచ్చు, సౌలు వేల కొలదియో ఏం పాడారంట వాళ్ళు పాట? ముందు సౌలు పేరే చెప్పారుగా. వాళ్ళందరూ తట్టుకోలేక ఆనందం గొల్యాతుని చంపేసి శత్రుబాధని చెడిపించేటప్పుడు వాళ్ళందరూ పాటలు పాడుతూ సౌలు వేల కొలది చంపెనో డోడోండోడోండో, సౌలు వేల కొలది అంటే అయ్యగారి కాలు ఎగరేసుకుంటూ వీడు చంపాలేదు పెట్టలేదు ఆయన, కానీ అని వచ్చాడు. 2వ చరణం ఏంటంటే దావీదు అనగానే ముఖం ఎకారం అయిపోద్ది. అదేందో నువ్వు బాగానే చేస్తావు కానీ వంటమ్మా పక్కింటి వాళ్ళు అయితే అన్నారు అనుకోండి, అక్కడికే పోయితాను, ఇంకా ముగించలేదు. మా అమ్మ చేయనట్టు నువ్వు చేసినట్టు నువ్వు చేయలేదు అనండి, అబ్బా ఇంకా అంతే. ఆ రోజు ఇంకేమంటే తిండే ఉండదు కదమ్మా. అయితే ఎందుకండి అదే అసూయ అంటారు. దానికి రంగు రుచి వాసన ఏమీ లేదు, కానీ అది ఏ సోర్సెస్ నుంచి లోపలికి వెళ్తుందో, ఈ సెల్ ఫోన్ అక్కర్లా, ఇంటర్నెట్ అక్కర్లా, ఏ కనెక్షన్లు అక్కర్లా, ఆటోమేటిక్గా పుట్టుకొచ్చుద్దట లోపటి నుంచి. దావీదు 10,000 కొలది
హతము చేశాను అనగానే ఆ మాటలు సౌలుకు అలర్జీ వచ్చేసింది అన్నమాట. గొగ్గురుపాటు కలిగింది. ఏమంటున్నాడు చూడండి. వాళ్ళు అంటే నా స్థానం పోతుంది. ఇదేనండి పెద్ద పోరాటం. నా స్థానం ఎవరైనా కొట్టేస్తారేమో, నాకు రావాల్సిన మర్యాద వాళ్ళకి వెళ్ళిపోద్దేమో, నాకు రావాల్సిన మెప్పులు ఇంకోళ్ళకి వెళ్ళిపోతాయేమో, నా యొక్క రావాల్సినటువంటి గౌరవం ఇంకోళ్ళు తీసేసుకుంటారేమో, నాకు రావాల్సిన డబ్బులు ఒకటి కొట్టేస్తాడేమో. పోనీ ఇట్లా చూసుకుంటారు లోకల్లో చూసేవాళ్ళు. ఇంకేం తీసుకుంటావులే, నా రాజ్యం తీసుకుంటాడు అంతే కదా ఆ సౌలు, ఆ దావీదు అని కోపం తెచ్చుకొని ఒక మాట ఉంది 9వ వచనం. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద, ఇదేంటి కొత్త రకంగా ఉంది ఈ చూపు, ఇదేం చూపు, విషపు చూపు. అక్కడ యోనాతానికేమో చాలా ఇష్టమైపోయింది దావీదంటే, ఇక్కడ సౌలుకేమో దావీదుని చూస్తుంటేనే కళ్ళన్నీ బైర్లుగా అమ్ముతున్నాయి అన్నమాట. గుడ్లెర్ర చేసేస్తున్నాడు అన్నమాట. అంటాడు అన్నమాట. నాటి నుండి విషం ఎప్పుడు కూడా వెరకది పాడు చేస్తుందండి. విషం మంచిది కాదు, చేదు. 10వ వచనం చూడండి. మరునాడు దేవుని యొద్ద నుండి ఎవరు వచ్చారు? అన్ఇన్వైటెడ్ గెస్ట్. నీలో ఒక అసూయ వచ్చిందంటే వెంటనే వాడు వచ్చేస్తాడు. ఎవడాడు? గోతికాడ నక్కలా కాసుకొని కూర్చుంటాడంట. ఎప్పుడు దేవుని ఆత్మ సౌలును విడిచిపెట్టాడో అప్పుడు దురాత్మ ఎంటర్ అయిపోయాడు. అంటే ఎప్పుడైతే ఒక అసూయ ముదిరితే అది కక్షగా మారిపోద్దండి, కక్షగా మారిపోద్ది. ఎందుకు దావీదు ఏం చేశాడు? అతన్ని దావీదు ఏమన్నా దూషించాడా? అతను ఏమైనా ఎక్కిరిచ్చాడా? పోనీ ఏం లేదు. అతను ఎక్కడికి వెళ్ళినా సుబుద్ధి కలిగి ఉన్నాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు, మంచి జయం తీసుకొచ్చిస్తున్నాడు, సహస్రాధిపతిగా నియమించాడంట అతన్ని. ఎక్కడుంది అది? ఎక్కడికి వెళ్ళినా 13వ వచనం. కాబట్టి సౌలు అతని యొద్ద ఉండనీయక సహస్రాధిపతిగా చేసి అతడు జనులకు ముందు వచ్చుచు అది ఎటకలాగా యుద్ధంలో పెట్టి చంపించేయాలని చూశాడో మరి ఏంటంటే తన దగ్గర లేకుండా. ఇంకోటి ఏంటి, దేవుడు తోడై ఉండటం చూసి భయపడ్డాడు దావీదుకి. దావీదు నేను చంపడం కాదు, దావీదే నన్ను చంపుతాడేమో అని భయపడి అతన్ని అధికారిగా చేశాడు. కానీ ఆ మనస్సు మారలేదు, ఆ హృదయంలో పశ్చాత్తాపం లేదండి. పశ్చాత్తాపం లేనప్పుడు నీ హృదయం సాతానికి ఆయా సమయాల్లో నిన్ను శోధించడం వేరు, ఆయా సమయాల్లో నిన్ను ప్రేరేపించడం వేరు. ఆ సాతాను ఏకంగా నీ హృదయంలో జొరబడి అందులో గూడు కట్టుకోవటం వేరండి. ఒక తప్పైన అభిప్రాయంతో ఇతని మీద అంత కోపం ఉండి మళ్ళీ పక్కన పెట్టుకున్నాడు, అదే వేరే చోట పంపించాడు. ఇంకేమంటున్నాడు? నా కూతురు తెచ్చి నీకు పెళ్లి చేస్తానన్నాడు. అందుకు దావీదు ఏమన్నాడు? 18వ వచనం. అందుకు దావీదు, రాజునకు అల్లున్నగుటకు నేను ఎంతటి వాడని, నా స్థితి అయినను ఇశ్రాయేలు నా తండ్రి కుటుంబమైనను ఏ పాటిది? అయ్యా నేను ఎంతటోడైనా రాజుని, గొర్రెల కాపర్నే కదా, మా నాన్న సామాన్యమైన వ్యక్తే కదా, నువ్వు రాజువు కదా అని అన్నాడు. ఏమిటి, మెరబు అనే అమ్మాయిని ఇస్తానన్నాడట. ఇస్తానని ఏం చేశాడు? 19వ వచనం. ఏమంట ఇచ్చి మళ్ళీ ఏమంటున్నాడు? అయితే తన కుమార్తె అయిన మీకాలు ఏంటంట? ఎందుకు ఇస్తున్నాడంట కూతుర్ని? కూతురుతో సరిగా సంసారం చేయడం కోసం కాదు,
ఆ అమ్మాయిని చేసుకుంటే నీ రిమోట్ నా దగ్గర ఉంటుంది. జాగ్రత్త, కకృతి పడకండి. ఇల్లరికం ఇస్తానన్నారు, కట్నం ఇస్తానన్నారు, ఎదురు కట్నాలు ఇస్తానన్నారు, అబ్బాయిని ఇస్తే చాలన్నారు, మా ఇంటి మేము సొంత కొడుకులా చూసుకుంటామన్నారు. ఏం లేదు, నిన్ను ఆటలాడిస్తారు అంతే. ఏం కుయుక్తులు ఎక్కడి నుంచి వస్తాయండి ఇవి? పరిశుద్ధాత్ముడు ఇచ్చే తలంపులు కావు. దేవుని ఆలోచనలు అలాంటివి కావు. దేవుని ఆలోచనలు నిన్ను బాగు చేయడానికి ఇస్తాడు దేవుడు, అంతేగాని నిన్ను పాడు చేయడం కోసం. ఉరంటే ఏంటి? నిన్ను తప్పుల్లో పడేయటం కోసం, నిన్ను దేవునితో ఉన్న కనెక్షన్ తెగిపోవడానికి నేను నా కూతుర్ని వాడుకుంటానన్న కుయుక్తితో మీకాల్నిచ్చి పెళ్లి చేశాడట. అయ్యో అయ్యో. తర్వాత కూడా అలాగే అన్నాడు. నేను ఎంతటి వాడిని అన్నాడు. మీరు ఇవన్నీ చదవండి, తర్వాత మన టైం అవుతుంది. మళ్ళీ ఒక షరతు పెట్టాడు. నేను మా మీకాల్నిచ్చి పెళ్లి చేస్తాను, కానీ నువ్వు పోయి ఒక ఎంతమంది 200 మంది ముందోలు తీసుకోండి, అంటే 200 మందిని చంపి తీసుకురావాలి. వాళ్ళని తెస్తే నువ్వు ఫిట్ నా కూతురు చేసుకోవడానికి. అంటే ఆ 200 చేతుల్లో చచ్చిపోతాడు దావీదు. ఊరక అసలు ఇవ్వటం కూడా ఇష్టం లేదు, ఈ కూతురుని ఇవ్వటం కూడా ఊరక. కుయుక్తులు, తంత్రాలు. ఒక మాటలో చెప్పాలంటే ఈ స్టోరీ ఇక్కడ ముఖ్యం కాదు. డెవిల్స్ డివైజెస్ ఆర్ డిఫరెంట్ అండి. సాతాను ఎప్పుడు కూడా తంత్రాలతో, మోసాలతో, అన్యాయాలతో, యుక్తులతో, తప్పైన ఆలోచనలతో మనుషుల్ని నింపుతాడు. అపవాదికి చోటు ఇయ్యకుడి, దేవుని సమీపంగా ఉండండి. చివరిగా ఆ వచనం మీరు అండర్లైన్ చేసుకోండి, ఇంతసేపు విన్న మాటకి మనసులో ఉంచుకోవడానికి. యాకోబు పత్రిక, యాకోబేనండి, 4వ అధ్యాయం 7వ వచనం. అది మెయిన్ పాయింట్ అదండి. ఊరకే పొమ్మంటే పోదు సైతాను. ఏంటంటే దేవునికి లోబడకపోతే, నీ హృదయంలో పాపానికి చోటిస్తే సాతానికి నువ్వు నీ హృదయం ఇచ్చినట్లే. దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఎదిరించుడి. అప్పుడు, ఎప్పుడు? దేవునికి లోబడ్డప్పుడు. సరేండి, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడి మీద నుండి పారిపోను. దేవునికి లోబడమన్నప్పుడు దేవుని వాక్యానికి లోబడాలి, మనస్సాక్షి ప్రేరేపణకు లోబడాలి, దేవుని చిత్తానికి లోబడాలి. దేవునితో మనం బ్రతికినప్పుడు దేవునికి సమీపంగా ఉండాలి. దేవునికి దగ్గరలో ఉన్నప్పుడు సాతాన్ని మనం ఈజీగా ఎదిరించగలం. లేకపోతే వాడు బలం లేనోడే కానీ యుక్తి లేనోడు కాదు, కుయుక్తులు ఉపయోగించేవాడు. కాబట్టి సింహం కాకపోయినా సింహంలాగా మనల్ని భయపెట్టి మోసాలకి, అన్యాయాలకి, అపవిత్రతకి ప్రేరేపిస్తాడు. కాబట్టి అపవాదికి చోటు ఇవ్వకుండా దేవుని కొరకు జీవిద్దాం. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం నోరు తెరిచి, నాయన ఎన్నోసార్లు అసూయకు చోటిచ్చి, గర్వానికి చోటిచ్చి, సోమరితనానికి చోటిచ్చి, నిర్లక్ష్యతకు చోటిచ్చి బలహీనమైపోతున్నానయ్యా. అపవిత్రాత్మలు నన్ను తొందర చేస్తున్నాయ్యా. నిద్రాత్మ, తిండిపోతాత్మ, వ్యభిచారాత్మ రకరకాలుగా నన్ను శోధిస్తున్నప్పుడు తండ్రి నాయన నేను వాటిని జయించలేకపోతున్నానయ్యా. నీకు సమీపంగా ఉండడానికి, నీ చిత్తములో ఉండడానికి, నీ వాక్యానికి లోబడటానికి సహాయం చేయి నాయన. గొర్రె తోలు కప్పుకున్న తోడేళ్లు మాకు వద్దు నాయన. తెల్లని వస్త్రములు ధరించి హృదయంలో కుళ్ళు కుషిద్దాలు పెట్టుకున్న పరిచయులు బట్టి భక్తి మాకు వద్దయ్యా. శుద్ధ హృదయాలు మాకు దయచేయన. చిన్న సంఘమైన, కొద్ది మంది అయినా ఏక హృదయం కలిగి దేవుని ఆత్మతో నింపబడిన వారిమైతే అద్భుత కార్యాలు నీ కొరకు చేయగలమన్నది, సాతాను బంధకములలో ఉన్న వారిని విడిపించగలమన్నది మేము గుర్తించుటకు సహాయం ఇచ్చాము. ఈ రాత్రి నాయన ఎవరెవరు ఎక్కడెక్కడ దురాత్మల చేత పీడించబడుతున్నారో, ఒకప్పుడు విశ్వాసులుగా ఉండి నీకు దూరమై సాతానుకు చేరువై బయటపడలేని పరిస్థితుల్లో మూలుగుతున్నారో, మరి జీవితాలను వృధాపరుచుకున్నారు, అటు వారిని ఒక్కసారి కనికరించయ్యా. ఒక్కసారి అటు వారికి అవకాశం దయచేయ్యా.
అట్టి వారి కొరకు విజ్ఞాపన చేయడానికి మాకు సహాయం చేయండి. శుద్ధ హృదయాలను మాకు దయచేయండి. యేసుక్రీస్తు నామములో దుష్ట శక్తుల నుంచి విడుదల ఉన్నదన్నది విశ్వసించుటకు సహాయం చేయండి. ఆనాడు నీవు నీ శిష్యులను పిలిచి నానా విధములైన రోగములను స్వస్థపరచుటకు, దయ్యములను వెళ్ళగొట్టుటకు అధికారం ఇచ్చినావు కదా. ఆ అధికారము యేసుక్రీస్తు నామములో ఉన్నదని మేము విశ్వసించుటకు, నీ నామములో బంధకములలో ఉన్న వారికి విడుదలను ప్రకటించుటకు సహాయం చేయండి. ఈ రాత్రి ఎవరి మీద సాతాను ప్రభావం లేకున్నట్లు మేము నీ మోకాళ్ళలో మీద నీ సన్నిధిలో ఉన్నప్పుడే నీ ఆత్మచేత మేము ముట్టబడినట్లు పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించు. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ, లైవ్లో జూమ్లో ఏకీవిస్తున్న మీకందరికీ ఇప్పుడును సదాకాలం తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు.